పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. డాక్టర్, బీపీలో ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పేషెంట్ ఆక్సిజన్ కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. నర్స్, ఆక్సిజన్ మాస్క్ పెట్టు. అలాగే డాక్టర్. నర్స్, మీరు ఇక్కడే ఉండి పేషెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే డాక్టర్. డాక్టర్, సునంద పరిస్థితి ఎలా ఉంది? ఈమెను కోలుకుంటుందా? సారీ ప్రభు గారు, పేషెంట్లో ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. నిజం చెప్పాలంటే తన ఆరోగ్యం ఇంకా ఇంకా దిగజారిపోతుంది. అయ్యో, 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేం. ఏమౌను ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావ ఏ రీతిగా ఏ తీరం చేరు. ఏమౌను ఎవరి జీవితం ఎలా మారును, ఈ నావ ఏ రీతిగా ఏ తీరం చేరును. కాలమే కాటు వేసెనే, కన్నీరే మాకు మిగిలెనే. కాలమే కాటు వేసెనే, కన్నీరే మాకు మిగిలెనే. కక్షలు కట్టిన కాలమా కాస్తైనా శాంతించాల. తరుణ్, సారీ ప్రభు, సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉంటుందని తెలిస్తే నేను కోర్టు వాయిదాలతో ఇంకా పొడిగించేవాణ్ణి. ఏం చేసినా ఈ పరిస్థితిని మాత్రం వాయిదా వేయగలవేమో కానీ పూర్తిగా మార్చలేం కదా తరుణ్. అవును ప్రభు, ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ చూడకుండా, కోర్టు తీర్పు వినకుండా మురారి తన కొడుకు కాదని సునంద గారికి ఎలా తెలిసింది? అంత కన్ఫర్మ్గా నిజం తెలియకపోతే సునంద గారు ఇలా ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ చెప్పిన మాటల ద్వారా బోన్ మ్యారో రిజల్ట్తో తన మురారికి కన్న తల్లి కాదని ఒక నిర్ణయానికి వచ్చేసింది సునంద. అందుకే కోర్టుకు రాకముందే విషం తాగేసింది. ఇప్పుడు మురారి తన రక్తం కాదని తెలిసి తన రక్తాన్ని తనే ద్వేషిస్తూ ఆ రక్తాన్ని బయటికి చిమ్మే ప్రయత్నం చేస్తుంది. తల్లి ప్రేమ చాలా గొప్పదని తెలుసు, కానీ బిడ్డ దూరం అయిపోతే ప్రాణాల్ని సైతం వదిలేసేంత గొప్పదని తెలీదు. ఇప్పుడే సునంద గారిని చూస్తుంటే అర్థమవుతుంది. సునంద మురారి వేరువేరు కాదు తరుణ్. సునంద మురారినే తన ప్రాణంగా భావించింది. అందుకే మురారి దూరం అవుతున్నాడని తెలియగానే తన ప్రాణాన్ని వదిలేయాలనుకుంది. సునంద గారిని ఆ భగవంతుడే కాపాడాలి. ఈ టైంలో ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదని నాకు తెలుసు ప్రభు, కానీ చెప్పక తప్పడం లేదు. మరో 3 రోజుల్లో కోర్టు వాయిదా ఉంది.
పోయినసారి వాయిదా అప్పుడు సునంద గారికి అలా అవ్వడంతో జడ్జిమెంట్ పోస్ట్పోన్ చేశారు కదా. ఈసారి వాయిదాలో ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇస్తారు. బహుశా ఆ టైంకి సునంద నాకు ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది అనుకుంటా. ప్రభు, ఊరుకో ప్రభు.